వెల్కమ్ టు ఫుడ్డీ పాండా ఛానల్. అండ్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చిన్న చేపల ఇగురు అనమాట. సో దీని ప్రాసెస్ ఏంటో అండ్ మేకింగ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ప్లీజ్ ఏమైనా ఉంటే మీకు నచ్చిన ఏమైనా రెసిపీస్ కావాలి, మాకు ఇవి కావాలనుకుంటే కనుక మా అమ్మ స్టైల్ ఎలా చేస్తుందో కూడా మీకు చూపిస్తామన్నమాట. సో ప్లీజ్ ఈ వీడియోని అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే కనుక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏం పట్టుకున్నావు? ఇటు చూడు, పైకి చూపుడు. నువ్వే కొన్నావా? నువ్వే కొని తీసుకొచ్చావా? ఓకే, నువ్వే తెచ్చావు. చేసేది వండేది ఎవరు? అబ్బో, మరి నువ్వు తెచ్చావుగా, నువ్వే చేసి మాకు అందరూ పెట్టాలిగా చేసి. వేసి బాగా రుద్ది అప్పుడు ఇలా కడుక్కోవాలి. కడుక్కుంటే బాగుంది. తెల్లగా వస్తే నీ శ్వాసన ఉండదు. నలుపంతా పోయి తెలుపు వచ్చింది నీ శ్వాసన. ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లం, లవంగాయలు, ఇది చెక్క, ఇరుగుతలేదు. ఉప్పు తగినంత, కారం 2 చెంచాలు, ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ ముక్కలు 4-5, 2 ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరకాయలు, ఇందాక మసాలా దినుసులు చూపించాను కదా, అల్లం అవన్నీ, ఇది మసాలా. నూనె ఎంత? నూనె 100 గ్రాములు నూనె పట్టింది చేపల్లో. మొత్తం కలుపుకొని కొంచెం నీళ్ళు అంటిగిరిపోవాలి. చేప ముక్కలకి అంటిగిరిపోవాలి. ఒక్కొక్క చేప అడుగును మాడినా పర్లేదు, రుచి వచ్చింది. దీపాటిని పొయ్యి మీద పెడతాం. ఓకే, ఇది ఎంతసేపు? సన్న మంట మీద ఇంకా అలా పెట్టేయటమే. పులుసు అంత ఎగిరిపోయేదాకా, ఇంకా అలా నీరు అంత ఎగిరిపోయేదాకా పెడతాం. ఓకే, పడుకున్నాడు. ఇంకా కొంచెం నీరంతా ఎగరాలి. ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టు. ఇంకొక 10 నిమిషాల నుంచి దించేద్దాం. సన్న మంట మీద 10 నిమిషాలు పెట్టి. హియర్ వి గో. రెడీ అయిపోయింది. ఏం చేపలమ్మ ఇవి? చేపల పేరేంటే? చిన్న చేపల కూర. ఓకే.